వైసీపీ హయాంలో రాయలసీమలో పరిశ్రమ పేరు చెప్పి ఇనుప ఖనిజాన్ని తవ్వి విదేశాలకు తరలించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు. కాంటూరు దాటి మరీ తవ్వకాలు జరిపారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ పెడతానని చెప్పి ఒక ఒప్పందం చేసుకుని ఒక దోపిడీ జరిగింది. 4 సంవత్సరాల పాటు శాటిలైట్ చూసిపోయి కళ్ళు మూసుకున్నాయట. మొత్తం ఉండే ఐరన్ ఓర్ తరలించారు. ఎక్కడ తరలించారు? ఓబులాపురం మైన్ నుంచి ఎఫ్ఐ మంచి క్వాలిటీ కలిగిన 70-80% ఎఫ్ఐ కలిగిన ఐరన్ ఓర్ ని ఇక్కడి నుంచి తరలించారు. ఎంత తరలించారంటే కాంటూర్ ఏదైతే కాంటూర్ దాటి 3 కిలోమీటర్లు వెళ్ళిపారు. అలాగే డెప్త్ ఏదైతే 30 మీటర్స్ ఉంటే 60-70 మీటర్స్ వెళ్ళిపారు. మొత్తం దోచుకెళ్ళిపారు, విదేశాలకి తరలించారు. ఈ దోపిడీ ఆ రోజుండే ముఖ్యమంత్రి, ఆ రోజుండే వ్యవస్థలు చేశాయి. రాయలసీమకి దగ, మోసం, దోపిడీ ఆ సమయంలో జరిగింది. తర్వాత స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఏంటి? లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి. కనుక అటువంటి ప్రమాదానికి ఒక ఉపాయం ఆలోచన చేసి వాళ్ళ జేఎస్డబ్ల్యూతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని తప్పేం లేదు, శంకుస్థాపన చేసింది. కానీ వాళ్ళ ఆలోచన వేరు, ఈ ప్రభుత్వం ఆలోచన వేరు. డెలివరీ కాబోతుంది, స్టీల్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, చుట్టూ అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. అన్ని రకాల పరిశ్రమలతో ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరగబోతుంది.